ముందుకెళ్ళమ్మా. రన్నా తీసుకోండి. లేదు 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 కొంచెం దగ్గర 84 చాలా మంది తొమ్మిదో లైన్లో ఉన్నాం, 14 లైన్ 14 లైన్లో ఉన్నాం. మెయిన్ రోడ్ ఈ గుంటూరు నగరానికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారి ఏటి అగ్రహారం రోడ్డు. ఈ ఏటి అగ్రహారం రోడ్డు నుంచి పల్నాడు ప్రాంతం నుంచి చాలామంది కూడా వెస్ట్ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికే సుమారు 500 కోట్లతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పలు రోడ్లు కావచ్చు, కావాల్సినటువంటి డ్రైన్లు కావచ్చు, కావాల్సినటువంటి స్ట్రీట్ లైట్స్ కావచ్చు, కావాల్సినటువంటి ఉన్నటువంటి రిక్రియేషన్లో ప్లేసెస్లో ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్స్ అయితేనేమి, పార్క్స్ అయితేనేమి, ఇట్లాంటివన్నీ ప్రజలకు ఉపయోగపడే అన్నిటి మీద కూడా చక్కటి అభివృద్ధి జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున ఏటీ అగ్రహారానికి సంబంధించి ఇక్కడ సుమారు ఒక 5 నుంచి 6 డివిజన్లకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో చిరకాల సమస్యగా ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో సుమారు 22 కోట్లతో మరి ఈ రోడ్డుని అభివృద్ధి చేసేందుకు మరి అందరం కూడా మరి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని టెండర్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజులు అంటే ఇంకొక 2-3 రోజుల్లో ఈ పనిని శంకుస్థాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఏదైతే అసౌకర్యంగా ఈ రోడ్లు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నాయో దీన్ని పూర్తి స్థాయిలో కూడా దీన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఒక మంచి ఈ రోడ్డుని డెవలప్ చేసి మరి పూర్తి చేయబోతున్నాం అని చెప్పేటువంటి విషయం ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మాతో పాటు అధికారులు ఉన్నటువంటి మేయర్ గారు అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. ఈ రోడ్ వచ్చి ఇక్కడ ఈ రోడ్ని ఇప్పుడు మనము చూసుకొని ఇక్కడ ఏ విధంగా మనము చేయొచ్చు అని చెప్పేసి దీని గురించి ఎగ్జామిన్ చేయడానికి అనేది మనం వచ్చాము. తొందరలో ఈ పనులన్నీ కూడా మనం మొదలుపెట్టి అతి తొందరలో వీలైనంత తొందరగానే ఒక 4 రోజుల వ్యవధిలో దీన్ని కంప్లీట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము. ఇదే కాదు ఇక్కడ ఈ రోడ్డుతో పాటు ఉన్నటువంటి డ్రైన్స్ని అలాగే సెంట్రల్ లైటింగ్స్ని కావాల్సినటువంటి ఈ వాటర్ పైప్ లైన్స్కి సంబంధించి కూడా దీన్ని పూర్తి చేయబోతాము. ఇవన్నీ కూడా ఈ 22 crores బడ్జెట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇదే కాదు నియోజకవర్గంలో ఇంకా పలు డెవలప్మెంట్స్ అనేది కొన్ని ప్రోగ్రెసివ్గా ఉన్నాయి, కొన్ని ఇంకా కూడా ముందు కూడా ఇంకో కొన్ని డెవలప్మెంట్స్ని మనం చేయబోతా ఉన్నాము. కాబట్టి ఈ రోడ్ అనేది ఒక హిస్టరీగా మిగిలబోతుంది. ఇది జగనన్న నాయకత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఈ రోడ్డుని ఈరోజు మనము ముందుకు తీసుకువెళ్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తొందరలో పనులు మొదలుపెట్టి ఇది పూర్తి చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. వాటిని కూడా మాట్లాడుతూ ఉన్నాము. అవి కూడా సానుకూలంగానే ఉన్నాయి. అధికారులు వాటి గురించి కూడా వాళ్ళు చాలా అలర్ట్గానే చేస్తున్నారు. ఎవ్వరికి ఏం నష్టం జరగనివ్వము, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దీన్ని సార్ట్అవుట్ చేస్తాం.